ఎవరు తీసుకున్న గోతులో ఆళ్లే పడతారంటారు. ఇప్పుడు ఓకే, ఈ రాళ్ల దాడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు విసిరిన దాని వెనక ప్రతిపక్షాలు కుట్ర ఉందా లేదా, ఎవరున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, ఎందుకంటే అది అధికారికంగా ధృవీకరిస్తే కానీ చెప్పలేం. కాకపోతే ఈ లోపల వీళ్ళు చేస్తున్న హడావుడు ఏదైతే ఉందో, వ్యతిరేక ప్రచారం ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా వాళ్ళకే ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఇంకా దాన్ని అంతటితో ఆపేస్తే బెటర్. ఇంకా ఒకళ్ళు గీసుకున్నారని, ఒకళ్ళు కొట్టుకున్నారని, ఒకళ్ళు తీగ తగిలిందని, అసలు పూలదండలో కట్టుతీగ ఎందుకు ఉంటుంది? చింతమనేని ప్రభాకర్ గారు చెప్పేది, పూలదండలో దారం ఉంటుంది కానీ కట్టుతీగ ఎందుకు ఉంటుంది? కట్టుతీగతో పూలదండలు తయారు చేస్తారా ఎక్కడైనా? విచిత్రం కాకపోతే ఏమో తయారు చేస్తారేమో. అది గీసుకోవడం, తగలడం అంటే అది అప్పుడు ఇంకా సెప్టిక్ అవుతుంది. కట్టుతీగ తగిలితే అది ఇనుము కదా, సెప్టిక్ అవుతుంది. కాకపోతే ఏదో కొత్త భాష్యాలు చెప్పాలి కదా. కట్టుతీగలతో కూడా పూలు కడుతున్నారేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు దారాలతో కట్టేవారు, నాకు తెలిసి ఇప్పుడు ఏమైనా మారిందేమో ట్రెండ్ లేదంటే. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, తప్పలేదు విమర్శించడంలో. రాజకీయంలో వచ్చిన తర్వాత ఆ విమర్శలు ఎదుర్కోవాలి. రాజకీయ నాయకుల హక్కు అది, ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది. కాకపోతే అది ఎంతవరకు పాజిటివ్గా మారిందంటే, ఖచ్చితంగా అర్జునుడి మీద బాణాలు వేసినట్టే ఉంది. అలాగని చెప్పి కౌరవులు విజయం సాధించగలరా అంటే, ఖచ్చితంగా కౌరవులు ఓటమి చెందుతారు తప్ప విజయం ఎందుకు సాధిస్తారు? ఇప్పుడు అంటే ఆ కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు అయింది కదా. ఈ వితండవాదాలు, ఈ కథలు, ఈ స్క్రిప్ట్లు ఆపేస్తే బెటర్. లేదు అంటే కనుక ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అదే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట, అర్జునుడిపై బాణం పడింది అంతే, కౌరవులు గెలిచినట్టు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. మహాభారత సంగ్రామంలో కౌరవులు దుష్ట చతుష్టయంతో కలిసి అర్జునుడిపై బాణాలు వేశారు. అయితే కౌరవులు గెలిచారో అర్జునుడు గెలిచాడో అందరికీ తెలిసిందే అని చెప్పారు. అలా వైసీపీ కూడా గెలవడం ఖాయమని చెప్పారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందంటే, ఒకరోజు రెస్ట్ తీసుకొని ఆయన ఇమీడియట్గా ప్రజల్లోకి రావడం, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అంటే ఒక రకంగా ఆయన మీద కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా ఎంక్వైరీ అవుతుంది. నిజంగా అదే కనుక జరిగితే ఆయన మాట్లాడింది అదే రాయి దాడి ఘటన గురించి ఆయన ఎక్కువగా ప్రసంగించారు. తాజాగా దేవుడు నా స్క్రిప్ట్ను పెద్దగా రాశాడు, అందుకే ప్రాణాలు పోవాలని భావించిన దుష్ట చతుష్టయం పాచిక పారలేదు. అంతేకాదు, ఇలాంటి రాళ్ల దాడులతో తన సంకల్పం చెదిరిపోతుంది అని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ భ్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా ఎన్నికల సమయంలో ఇలాంటివి ఖండించాల్సిన విషయాలే, ఖచ్చితంగా అది ఎవరికి జరిగినా. కాకపోతే ఇక ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆ రెచ్చిపోయే ధోరణిని పక్కన పెట్టకపోతే ప్రతిపక్షాలకు అది ప్రమాదం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.